పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్పై జరిగిన భారీ దాడులకు ప్రతిగా టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు కొనసాగిస్తోంది. గల్ఫ్ ప్రాంతం మొత్తం యుద్ధ వాతావరణంలోకి వెళ్లిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి జరగడం, సౌదీ అరేబియా గగనతలంలో డజన్ల కొద్దీ డ్రోన్లు అడ్డుకోవడం, ఇరాన్, లెబనాన్ ప్రాంతాల్లో వైమానిక దాడులు కొనసాగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం 3 దేశాల మధ్య మాత్రమే కాకుండా మొత్తం మధ్య ప్రాచ్యాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. మరి ఈ ఘర్షణ ఇంకా ఎంత దూరం వెళ్తుంది? గల్ఫ్ ప్రాంతం మొత్తం యుద్ధరంగంగా మారే ప్రమాదం ఉందా, లేక అంతర్జాతీయ ఒత్తిడితో శాంతి చర్చలు మొదలవుతాయా? పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వ్యాపించి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత టెహరాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులు ప్రారంభించింది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ నగరాలపై, అలాగే గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా మరింత పెరిగిపోయాయి. అమెరికా సైనిక స్థావరాలున్న యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల గగనతలాల్లో కూడా క్షిపణులు, డ్రోన్లు కనిపిస్తున్నాయి. ఈ దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో వాటిని అడ్డుకుంటున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో భయం, ఆందోళన పెరుగుతూనే ఉన్నాయి. సౌదీ అరేబియా మాత్రమే ఒకే రోజు 60కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు వెల్లడించడం ఈ యుద్ధ తీవ్రతను సూచిస్తోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో టెహ్రాన్ అధునాతన క్షిపణులను ప్రయోగించింది. ఇందులో మొదటిసారి ఇరాన్ సెజ్జిల్ క్షిపణిని వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని డాన్సింగ్ మిసైల్, అషౌరా వంటి పేర్లతో పిలుస్తారు. సుదూర ప్రాంతాల్లోని శత్రు లక్ష్యాలను ఇది సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. ఈ మిసైల్ రేంజ్ 2000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఇది 700 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అత్యధిక ఎత్తులో కూడా సమర్థవంతంగా తిరుగుతూ లక్ష్యాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఉండడంతో దీనిని డాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా దీనిని రూపొందించారు. మరోవైపు యుఏఈలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్ను ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వెంటనే విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్టు కార్యకలాపాలు నిలిచిపోవడంతో అనేక విమానాలు దారి మళ్లించాల్సి వచ్చింది. కొచ్చి నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం కూడా తిరిగి భారత్కు రావాల్సి వచ్చింది. యుద్ధ ప్రభావం కేవలం సైనిక రంగానికి పరిమితం కాకుండా సామాజిక, డిజిటల్ రంగాలపై కూడా పడుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో యుఏఈ అధికారులు 35 మందిని అరెస్ట్ చేశారు. అందులో 19 మంది భారతీయులుండడం గమనార్హం. సోషల్ మీడియా ద్వారా క్షిపణులు, డ్రోన్ల దాడులకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం, ఏఐ ద్వారా తప్పుడు దృశ్యాలు సృష్టించడం, శత్రు దేశాన్ని పొగడ్తలతో ప్రచారం చేయడం వంటి ఆరోపణలపై వీరిపై కేసు నమోదు చేశారు. ఈ చట్టాల ప్రకారం ఈ నేరాలకు కనీసం 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక వసతులపై కూడా దాడులు జరుగుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలున్న ఇరాక్, సౌదీ అరేబియా ప్రాంతాల్లో రాకెట్ దాడులు జరిగినట్లు సమాచారం. బాగ్దాద్ విమానాశ్రయంపై జరిగిన రాకెట్ దాడిలో పలువురు గాయపడ్డారు. మరోవైపు లెబనాన్లోని హిజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించడంతో అక్కడ కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో వైమానిక దాడులు జరిపింది. మరోవైపు హార్మూజ్ జలసంధి భద్రత కోసం అమెరికా ఇప్పుడు
ఇప్పుడు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపును మిత్ర దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న హార్మూజ్ను సురక్షితంగా ఉంచేందుకు, అక్కడ ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు యుద్ధ నౌకలను మోహరించాలని ట్రంప్ 7 దేశాలను కోరారు. అయితే ఆయన పిలుపును ఆస్ట్రేలియా, జపాన్ తిరస్కరించాయి. హార్మూజ్ వద్ద తామెలాంటి నౌకలను పంపడం లేదని ఆస్ట్రేలియా వెల్లడించింది. జపాన్ నుంచి అలాంటి స్పందనే వచ్చింది. యుద్ధ నౌకలను పంపించడంపై నిర్ణయం తీసుకునే ముందు అమెరికాతో చర్చలు జరుపుతామని దక్షిణ కొరియా వెల్లడించింది. ఇక ఈ యుద్ధ ప్రభావం భారత్పై కూడా పడుతోంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. అయితే కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న చర్యల వల్ల పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. సుమారు 46,000 మెట్రిక్ టన్నులు ఎల్పీజీతో వచ్చిన శివాలిక్ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. అదే స్థాయిలో గ్యాస్తో వస్తున్న మరో భారీ నౌక నందాదేవికి భారత నౌకాదళం రక్షణ కల్పిస్తోంది. ఈ 2 నౌకల ద్వారా దేశానికి దాదాపు 92,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 3 గ్యాస్ నౌకలు ముంబై, విశాఖపట్నం పోర్టులకు చేరుకుని సుమారు 80,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య సరఫరాకు అంతరాయం కలగకుండా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులు సముద్ర మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా నుంచి వచ్చే నౌకలకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. మరోవైపు యుద్ధం మరింత విస్తరించే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెహ్రాన్పై జరిగిన తాజా వైమానిక దాడుల్లో ఆసుపత్రులు, రెడ్ క్రాస్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇప్పటికే 1,00,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం కొనసాగితే మానవ సంక్షోభం మరింత తీవ్రం కావచ్చని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటికైనా శాంతి చర్చలు ప్రారంభమవుతాయా, లేక ఈ యుద్ధం మరింత విస్తరిస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.